तेलंगाना बीजेपी के सदर बंडी संजय ने वजीर आला चंद्रशेखर राव पर झूठ बोलने का इल्ज़ाम लगाया है। उन्होंने कहा कि प्लेनरी जलसों काबीना के इजलास में भी वजीर आला झूठ का सहारा लेते हैं। बंडी संजय ने पार्टी दफ्तर में मीडिया से बात करते हुए पूछा कि वजीर आला ये बताएं कि किसानों के लिए उन्होंने क्या किया है। वज़ीर आला ने गुज़िश्ता रोज़ अपने कैंप ऑफिस प्रगति भवन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए मरकज़ की मोदी ज़ेर क़यादत एनडीए हुकूमत पर शदीद तनकीद की थी। बंडी संजय ने कहा कि ये बताया जाए कि किसानों के कर्ज कैसे माफ़ किए गए। उन्होंने दावा किया कि गुज़िश्ता 3 वर्षों के दौरान किसानों के कर्ज की हुकूमत की जानिब से माफ़ी नहीं की गई है। रियासत में किसानों की खुदकुशी के वाक़यात में भी इजाफा होता जा रहा है। వాస్తవానికి ఏంటంటే 62 లక్షల ఎకరాల్లో పంట వేస్తామని చెప్పడంలో పెద్ద స్కామ్ ఇది. ఈయన తాబేదారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ బియ్యం విషయంలో రీసైక్లింగ్ చేసి కొంతమంది రైస్ మిల్లర్తో కొంతమంది అందరూ నేను మళ్ళీ దానికి క్రియేట్ చేస్తాను. నేను దానికి మా అరవింద్ గారు క్రియేట్ చేసినట్టు ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్ట్ అని చెప్తాడు సార్. కొంతమంది రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుండో అనేక ఛానల్ వచ్చినాయి, అనేక పత్రికలు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రీసైక్లింగ్ పేరుతో ఇలా బాయిల్డ్ రైస్ రా రైస్ పంజాబ్ది కొంటుందట. పంజాబ్లో బాయిల్డ్ రైస్ ఇస్తారా? పంజాబ్ వాళ్ళు ఇచ్చే రా రైసే కదా పంజాబ్ వాళ్ళు ఇచ్చేది. ఈ కుట్ల బాయిల్డ్ రైస్ రా రైస్ కుట్లాడి నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు విభజిస్తున్నా అర్థమవుతలేదు. రైతు పండించేది వడ్లు పండిస్తాడు, బాయిల్ రైసా రా రైసా పండించాడు పంట వేసేటప్పుడు. పంజాబ్ది కొంటుందట, తెలంగాణది కొన్నదట. ఇంకోటి అన్నాడు, ఈ వానాకాలంలో పంట కొంటామని చెప్పి ఇంతవరకు కేంద్రం లెటర్ ఇవ్వలేదట. కొంటని చెప్పి ఇంతకు చెప్పలేదట. నేను చెప్పింది వానాకాలంలో పంట కొంట అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు. రైతులు అరిగోతవుతుంది కేంద్రం అని చెప్పంటాడు. ఈ లెటర్ ఇది కాదా? 31/8/2021 31/8/2021 రోజున 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం పోయిన నెల అక్టోబర్ 21 నుంచి వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెక్కరించింది. నేనేమంటారు? కేంద్రము అసలు లెటర్ ఇస్తలేదు, కొంటా అని చెప్తలేదు, ఇంతవరకు లెటర్ లేదు. ఈ లెటర్ అన్ని పట్టేమాజి మాటలే. ఆ సోయి ఉండు మారుతున్నా, సోయి లేక మారుతున్నా తెలియదు. ఈ లెటర్ నీకు ముట్టిందా ముట్టలేదు? ముట్టముట్టి చెప్పి నేను పంపిస్తా. నీకు లెటర్ ముట్టముట్టి చెప్పు, నేను పంపిస్తా. 31/8/2021 రోజు ఎఫ్సి అధికారులు నీకు పంపించారు. నీకు ఎఫ్సి అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఇది అబద్ధం ఆడండు. ఇది